హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 63. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. అదేంటి అక్క నాన్న కోసం తన భర్తతో గొడవ పడుతుంది. మళ్ళీ వాళ్ళకి కోపం వస్తే ఇంట్లో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లే కదా అనుకుంటుంది సాహితి. అవునా? అయితే మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ నీది అని ఒప్పుకుంటాను. మరి నువ్వు ఎవరిది? నాదే కదా అన్నాడు కన్ను కొట్టిన కళ్యాణ్. వావ్ అన్నయ్య సూపర్ అని క్లాప్స్ కొడుతుంది అను. ఇంట్లో వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుతారు వాళ్ళ మాటలు విని. ఇక కోపంగా బాబుని తీసుకొని సాహితీతో పద అంటూ పైకి తీసుకెళ్తుంది తన రూంలోకి కావ్య. సైదుల్ని ఫుల్గా కుళ్ళబొడిసేశారు. అలాగే పక్క సెల్లో ఉన్న నారాయణకి కూడా ఫుల్గా కోటింగ్ జరుగుతుంది. గాయ్ గాయమంటూ సైదుల్ తల్లిదండ్రులు, మామ అత్తలు ఇంకా అతని బంధుగణం మొత్తం దాదాపు 50 మంది దాకా వచ్చారు స్టేషన్కి. కానీ అందరూ దద్దీలే. ఒక్కరు కూడా ఒక లాయర్ని పట్టుకొని రాలేదు. ఆ వచ్చిన వాళ్ళలో మొగాళ్ళందరూ సైదులు టైపే. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ తక్కువ. మేమే మగాళ్ళం అన్నారు. దాంతో కానిస్టేబుల్స్ వాళ్ళ లాఠీకి పని చెప్పక తప్పలేదు. ఇక ఆడవాళ్ళైతే మేమే ఆడవాళ్ళం అన్నారు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఫైనల్గా ఆ రోజు సాయంత్రం ఒక లాయర్ని పిలుచుకొని వచ్చారు. అతను సైదులకి బెయిల్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు సైదులు నారాయణ్ని కలిసి అమ్మ నా బూతులు తిట్టాడు. జరిగిన దాంట్లో నా తప్పు లేదు నిజం సైదులు. ఇదంతా ఆ కళ్యాణ్ పని. నీకు పుణ్యం ఉంటుంది. నాకు కూడా బెయిల్ ఇప్పించవా? ప్రాధేయపడతాడు నారాయణ. ఒరేయ్ నారాయణ, నువ్వు ఒక్కసారి కాదురా నన్ను 2 సార్లు ఎదవని చేశావు. నీ మాటలు నమ్ముతానా? ఆడు మగాడు కాబట్టి వాడు ఒకే మాట మీద ఉన్నాడు. కానీ నువ్వు నీ అవసరాన్ని బట్టి నువ్వు రంగులు మారుస్తూ నన్ను కూడా ప్రమాదంలో పడేశావు. ఇన్నాళ్ళు కాపాడుకున్న నా పేరంతా మట్టిలో కలిసిపోయిందిరా. రేయ్ నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉంటావో ఉండు. ఒక్కసారి బయటికి వచ్చాక నా ఒక్కొక్క పైసాకి వడ్డీతో సహా వసూలు చెయ్యకపోతే నా పేరు సైదులే కాదు అని శపథం చేసి మరీ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాడు. ఇక నన్ను కాపాడే నాథుడే లేడా అని ఏడుస్తూ కూర్చుంటాడు నొప్పులతో నారాయణ. ఎంత చెప్పినా కావ్య తినట్లేదు నాన్న. మీ నాన్న కూడా ఇంట్లో లేరు. ఆయనతో చెప్పిద్దామంటే అంటూ కస్తూరి కాల్ చేస్తుంది కళ్యాణ్కి. ఓకే నేనొస్తున్నా అని కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరతాడు కళ్యాణ్. ఇంటికొచ్చి తన గదిలోకి వెళ్తాడు కళ్యాణ్. బట్టలు సర్దుతూ కనిపిస్తుంది కావ్య. బీచ్‌పల్లి మీ అన్నయ్య దగ్గరికి వెళ్తావా? లేక వైజాగ్ మీ డూప్లికేట్ డాడీ దగ్గరికి వెళ్తావా? అని అడిగాడు కళ్యాణ్. కావ్య సమాధానం ఇవ్వకుండా అలాగే తన పని తను చేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి వాటేసుకుంటాడు. అయినా పట్టించుకోదు కావ్య. కావ్య, కావ్య బంగారం అంటాడు తన వైపు తిప్పుకొని. కన్నా మాట్లాడరా అంటాడు. నేను మాట్లాడను. మీరు చెప్పినట్టు వింటున్నారా నేను వినడానికి అంటుంది కోపంగా. ఇప్పుడు నేనేం వినలేదు. ఆ నారాయణ విషయం వదిలేసి ఇంకే విషయంలో అయినా నీ మాట వినలేదా చెప్పు అంటాడు చేతులు కట్టుకొని. ఆ విషయంలో అనలేదు అంటుంది ఫేస్ మార్చుకొని కావ్య. చూడు బంగారం, నేనిప్పుడు కేస్ వెయ్యకుండా జస్ట్ ఎంక్వైరీ చేయించి వదిలేస్తే ఆ సైదులు ఒక్కడు చాలు ఆ నారాయణ్ని కొట్టి చంపడానికి. అయినా అయినా ఆ సైదులు లాంటి చాలా మందిని మీ నాన్న ట్రాప్ చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి బుద్ధి వచ్చేలా చేస్తే మళ్ళీ ఇలాంటి పనులు చేయడు. అందుకే అలా చేయించాను. అయినా వాడి గురించి మనకెందుకు? నువ్వు ఫుడ్ ఎందుకు తీసుకోలేదు? చూడు నువ్వు తినలేదు అని నాకు తెలిసిపోయింది. నేను కూడా తినలేదు. ఆకలి అంటాడు కడుపు పట్టుకొని కళ్యాణ్. ఇవన్నీ నాటకాలు. ఎప్పుడైనా
అంతే. నన్ను గెలవాలని చూస్తారు మీరు. అప్పట్నించి అంతే కదా! అంటూ కావ్య విసుగ్గా బయటికి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి, జస్ట్ 2 డేస్. ఆ తర్వాత మీ నాన్నని వదిలేయమంటాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్‌గా ఉండు. అనగానే అను వచ్చి, వదిన, ఆంటీ వచ్చేశారు వైజాగ్ నుంచి అని చెప్తుంది. అమ్మొచ్చిందా అని సంతోషపడుతుంది కావ్య. చూసావా! ఆ నారాయణ లోపల ఉన్నందుకు మీ అమ్మని నువ్వు చూసే అవకాశం కలిగింది. వెళ్ళి ఆమెకి ధైర్యం చెప్పు. 2 రోజులు ఇక్కడే ఉంచుకో ప్రశాంతంగా. పాపం నిన్ను బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఎంతైనా తల్లి కదా! ఈ 2 డేస్ తర్వాత మీ నాన్నని వదిలేయమని చెప్తాను. సరేనా? అంటాడు కళ్యాణ్. సరే అని చెప్పి నవ్వుతూ అమ్మని కలుస్తాను అంటూ 4 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి, కళ్యాణ్ రండి, ఆకలేస్తుంది తిందాం అంటుంది. ఇప్పుడు ఆకలేస్తుందా నీకు? అంటూ దగ్గరికి వచ్చి చక్కలి గింతలు పెడతాడు కాసేపు. ఏయ్! వద్దు వద్దు అని ప్లీజ్ అని అతని చేతిలో వాలిపోతుంది. కావ్యని ప్రేమగా చూస్తూ 2 చేతుల్లో పట్టుకున్నాడు కళ్యాణ్. నాకు బాగా ఆకలేస్తుంది. పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. పదండి అంటుంది కావ్య నీరసంగా. సరే, నువ్వెళ్ళు, మాట్లాడుతూ ఉండు. నేను ఫ్రెషప్ అయి వస్తా. అందరం కలిసి తిందాం అన్నాడు తనని వదిలి కళ్యాణ్. శారదమ్మని చూసి కావ్య చాలా సంతోషపడుతుంది. అలాగే శారద కూడా తన ఇంట్లో వాళ్ళందరినీ పలకరిస్తుంది. అందరూ ఆమెను కూడా పలకరిస్తారు. అప్పుడే ఔట్ హౌస్ నుంచి సాహితి కూడా వస్తుంది. సాహితిని చూసి ఆశ్చర్యపోతుంది శారద. నువ్వేంటి ఇక్కడున్నావు? మీ అత్తారింటికి వెళ్ళలేదా? అడుగుతుంది ఆశ్చర్యంగా. అదేంటి శారద, నీ చిన్న కూతురు ఎక్కడ ఉందో కూడా నీకు తెలీదా? అడుగుతుంది శాంతమ్మ. తెలీదు పెద్దమ్మగారు. నాకు ఆయన ఏ విషయమూ చెప్పడు అంది అమాయకంగా. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. నీ పెద్ద కూతురు కూడా అంతే. మా వాడితో ఆడుకుంటుంది. ఇవాళ చూడు, తినకుండా అలిగి కూర్చుంటే ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటుంది శారదమ్మ. అవును, నువ్వు నీ మనవడు చాలా మంచివాళ్ళు. నేనొక్కదాన్నే చెడ్డదాన్నిక్కడ అంటుంది కావ్య. ఆ మాటంటే ఊరుకుంటావే? ఇల్లు పీకి పందిరెయ్యవు అని నవ్వుతుంది శాంతమ్మ. ఆమెతో పాటు అందరూ కూడా. కావ్య తన కొడుకుని శారదమ్మకి చూపిస్తుంది. తను బాబుని ఒళ్ళోకి తీసుకొని ముద్దులు పెట్టుకొని, నాకు ఏ అదృష్టమూ రాశి లేదు పెద్దమ్మ గారు. బాబు పుట్టి ఇంత పెద్దవాడయ్యాడు. ఇప్పుడు చూస్తున్నాను. కనీసం ఆడపిల్ల పిల్లలకు చెయ్యాల్సినవి ఏవీ చెయ్యలేకపోతున్నాను. నేను ఉండి కూడా లాభం లేదు అని ఏడుస్తుంది శారదమ్మ బాబుని పట్టుకొని. కళ్యాణ్ వచ్చి, అలా ఏమీ అనుకోకండి మీరు. ఇక్కడికి మీరు రావడమే మాకు సంతోషం. మీరు ఏదో పెట్టాలని మేము ఆశపడడం లేదు. అయినా మీ చేతిలో ఏమీ లేదు కదా! ఇప్పుడైనా మీ కూతుర్లతో హ్యాపీగా ఉండండి అంటాడు. ఆ మాట విని చేతులెత్తి దండం పెడుతుంది. అది మీ సంస్కారం నాయనా అంటూ. మీరు ఇంత మంచివాళ్ళు కాబట్టే మమ్మల్ని క్షమించారు. మేము మీ ముందుండే అర్హత మాకు లేదు. అయినా కూడా ఈరోజు ఇక్కడ ఈ చోటు ఉన్నామంటే దానికి కారణం మా కావ్య. దాని మంచితనమే మా పాపాలను కడిగేస్తుంది అంటుంది శారదమ్మ. సాహితికి ఒక నిమిషం గిల్టీ ఫీల్ వస్తుంది. నిజమే కదా! అక్క ఇక్కడ లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళమా? ఒకవేళ ఉన్నా ఇంత మర్యాదగా మాట్లాడేవాళ్ళా? అనుకుంది మనసులో. ఇక అంతలో కస్తూరి వచ్చి అందరికీ భోజనాలకి పిలుస్తుంది. సాహితీ వెళ్ళబోతే కావ్య ఆపుతుంది. తనతో పాటు అందరూ కలిసి భోంచేస్తారు. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. ఇద్దరి పేర్ల మీద బాగుంది. మరి ముహూర్తం ఖాయం చెయ్యనా? అడుగుతుంది మాలినీదేవి తేజ్‌ని. అప్పుడేనా? కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు తేజ్. నాకు తెలుసు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని. అయినా నీ మాట నమ్మి అడిగాను చూడు. నాకు బుద్ధి తక్కువ అంటుంది కోపంగా మాలినీదేవి. అది కాదు నానమ్మ. ఒక్కసారి నందనాని వెళ్ళి కలవాలి అని ఉంది. నా వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణ కోరాలి.
తను నన్ను క్షమించాను అన్నాక నా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు నా లైఫ్ బాగుంటుంది. తనని బాధపెట్టి నేనేం బాగుపడగలను? నందనలాగే నేను కూడా లైఫ్‌లో ఏదో మిస్ అవుతానేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది అంటాడు తేజ్ ఆందోళనగా. అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటావు నన్ను? కోపంగా అడుగుతుంది మాలినీదేవి. కోప్పడకు నానమ్మ, నేను చెప్పేది విను. ఇది నా మనసుకు సంబంధించిన ఫీలింగ్. మిమ్మల్ని మభ్యపెట్టడానికి చెప్పడం లేదు. మీలాంటి పెద్దవాళ్ళు అంటారు కదా! ఒకరిని బాధపెడితే మనం బాధపడతామని. ఉసురు పాపం సంథింగ్ అని. అలాగే నా లైఫ్‌లో కూడా నేను నా బిడ్డని పోగొట్టుకుంటానేమో అనే భయం నన్ను వెంటాడుతుంది అంటాడు తేజ్. తేజ్, ఏంటా మాటలు? అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. అలా ఏమీ జరగదు నాన్న అంది. ఆ బాబు పైన పగతో నువ్వు అక్కడికి వెళ్ళలేదు. ఆ అమ్మాయి పైన ఇష్టంతో వెళ్ళావు. కాకపోతే నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి వైవాహిక జీవితం తారుమారయింది. నువ్వు తన కాపురం గురించి ఆలోచించాల్సింది. అక్కడ జరిగింది నీ తప్పు. నీ తప్పు వల్ల ఆమె భర్త ఆమెను అనుమానించి బయటికి గెంటేయడం జరిగింది. నువ్వు చేసింది భార్యాభర్తల్ని విడదీయడం మాత్రమే. బిడ్డ చనిపోవడానికి కారణం నువ్వు కాదు నాన్న. అది విధిరాత. దాన్నెవ్వరూ మార్చలేరు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అని అడుగుతుంది మాలినీదేవి బాధతో. ఏమో నాని, నాకు చాలా గిల్టీగా ఉంది. ఒక్కసారి నందనాని కలవాలి. తనతో మాట్లాడాలి. తనకి క్షమించమని అడగాలి. నన్ను తను మనస్ఫూర్తిగా క్షమించాలి. అప్పుడే నా గుండె బరువు తీరుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అన్నాడు తేజ్. కానీ ఇలా జరుగుతుందని నేననుకోను. నువ్వు దానికి పెళ్ళికి ముడిపెట్టకు అంది మాలినీదేవి. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం నానమ్మ. నాకెందుకో ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. నేను వెళ్తే వాళ్ళు గొడవ పడతారు. కాబట్టి నువ్వే నందన దగ్గరికి వెళ్ళి తనని కన్విన్స్ చేసి నాతో మాట్లాడించాలి. తను చాలా నార్మల్‌గా నాతో మాట్లాడాలి. అప్పుడు నేను తనని క్షమాపణ అడుగుతాను. తను చాలా మంచి అమ్మాయి. ఎదుటి వాళ్ళ బాధను బాగా అర్థం చేసుకుంటుంది. నన్ను కూడా క్షమిస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోమంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటాడు తేజ్. కరెక్టే, కానీ తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలీదు కదా! అలాంటి అమ్మాయిని ఎక్కడ అని వెతికించను నేను అని అడుగుతుంది మాలినీదేవి. లేదు నానమ్మ, తను తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం కళ్యాణ్‌తోనే తన ఇంట్లోనే ఉంటుంది ఆతృతగా చెప్తాడు తేజ్. అంటే ఇంక తన గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నావన్నమాట. నువ్వు మారవా తేజ్ అరుస్తుంది మాలినీదేవి. నానమ్మ కూల్, నేను చెప్పేది పూర్తిగా విను. తను వెళ్ళిపోయిన కొత్తలో నువ్వు కూడా నందన ఎటు వెళ్ళిపోయిందో అని ఎంక్వైరీ చేయించావు. ఏ ఉద్దేశంతో చేయించావు? అని అడిగాడు తేజ్. బిడ్డని పోగొట్టుకుని షాక్‌లో ఉంది. తను ఎటు పోయిందో అని, తన ఆచూకీ తెలిస్తే తన ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చనే ఉద్దేశంతోనే కదా! అని అడిగింది మాలినీదేవి. అదే మరి. నాది సేమ్ ఫీలింగ్. నేను కూడా ఇన్నాళ్ళ నుంచి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నా. ఈ మధ్యనే తెలిసింది మళ్ళీ వాళ్ళు కలిసిపోయారని. ఒకవేళ నువ్వనుకున్నట్లు నా మనసులో వేరే ఉద్దేశ్యం ఉంటే నేను ఇక్కడికెందుకు వస్తాను? నందన దగ్గరికి కదా వెళ్తాను అన్నాడు తేజ్. దాంతో సైలెంట్ అయిపోయింది మాలినీదేవి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని అడిగింది కాసేపటికి. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు నందనాని కలిసి కన్విన్స్ చెయ్యాలి. ఆ తర్వాత నేను వెళ్ళి కలిసి క్షమాపణ అడుగుతాను కావ్యని. ఫస్ట్ స్టెప్ నువ్వు తీసుకో. సెకండ్‌ది నేను తీసుకుంటాను అన్నాడు తేజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.